నా పేరు కే తిరుమలేశ్వర్ రెడ్డి. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ ఫ్రమ్ కర్నూలు జీజీహెచ్. సార్ మేము 2018 కర్నూలు జనరల్ హాస్పిటల్లో టీడీపీ హయాంలో ఎక్కాం సార్. 2021లో డిస్మిస్ చేశారు, మమ్మల్ని టర్మినేట్ చేశారు. ఓన్లీ డిఎంఈ ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి ఆధారం లేకుండా మమ్మల్ని టర్మినేట్ చేస్తారు సార్. టోటల్గా వచ్చేసి 47 మెంబర్స్ మావి అన్ని ఆప్కోస్లో విలీనం చేసినా కూడా మమ్మల్ని ఆప్కోస్ ఎన్రోల్మెంట్ నెంబర్స్ వచ్చాయి, ఐడీస్ వచ్చాయి, అన్నీ వచ్చాయి కూడా ఓన్లీ పీడీ అకౌంట్ లేదని చెప్పి డిస్మిస్ చేశారు సార్. బట్ ఇప్పుడు నారా లోకేష్ బాబు గారికి మా సమస్య విన్నవించుకొని కలిసి రిప్రజెంటేషన్ ఇద్దామంటే వచ్చాం సార్. 2018 నుంచి మీరు జాబ్లెస్గానే ఉన్నారు? జాబర్స్ అంటే తీసేశారు సార్, 21లో తీసేశారు. 2021లో జాబ్లెస్గా తిరుగుతూ ఉన్నాం సార్. అప్పటి నుంచి తిరుగుతాను, అధికారులను చుట్టూ తిరుగుతూ ఉన్నాం సార్. కానీ ఎటువంటి రెస్పాన్స్ అవ్వట్లేదు సార్ మాకు. ఇప్పుడు టీడీపీ హయాంలన్నా వచ్చాము, చేస్తారు అనుకుంటే వచ్చాము సార్ కలిసి. మీ జాబ్ రోల్స్ ఏంటంటే? మా జాబ్ రోల్స్ వచ్చేసి ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ అండ్ డిఈఓ సార్, కంప్యూటర్ ఆపరేటర్ సార్. ఇది మా అర్జీ సార్. 21 టైంలో తీసాం సార్. కరోనా టైంలో మా ఫొటోస్ కూడా ఉన్నాయి సార్ దీంట్లో. ఇది మా టర్మినేషన్ లెటర్. దీనిలో యాక్చువల్లీ ఫోన్ కాల్ ద్వారా తీసేసినట్టు ఉంటుంది సార్. ఇవి కరోనా టైంలో మేము చేసిన డ్యూటీస్ సార్. ఓన్లీ బాడీస్ డిస్పోజ్ కానించి వార్డు ఏర్పాటు చేసే తక్కువ నుంచి బాడీ డిస్పోజ్ అయ్యే వరకు తిరిగాం సార్. ఇద్దాం సార్. దీంట్లో అన్నోన్ బాడీస్ కూడా మేమే డిస్పోజ్ చేసాం. అంటే ఎటువంటి కరోనా టైంలో కాకుండా మామూలు టైంలో కూడా మేమే చేసాం సార్. ఇదండి సార్. పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. అప్పుడు సూపరింటెండెంట్ ఏమో వీళ్ళు ప్రాణాలకు తెగించి చేశామని స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత మా కడుపులకు కొట్టారు సార్. ఇప్పుడు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా మీరు? భావిస్తూ వచ్చాం సార్ అంత దూరం నుంచి. ఇదే సార్ ఆప్కోస్లో ఎన్రోల్మెంట్ అయిన మా లెటర్స్. 47 మెంబర్స్. మీ పేరు? నమస్తే సార్, నా పేరు కనకర కుమారి సార్. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చినాం సార్. ఏంటమ్మా అసలు ప్రజా దర్బార్ రావడానికి కారణం ఏంటో? సార్ మేము 2018లో కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డ్యూటీకి జాయిన్ అయినాం సార్. ఎఫ్ఎన్ఓస్, డిఓస్ 3 క్యాడర్స్ ఉన్నాయి సార్. అయితే 2021 వరకు మేము అక్కడ వర్క్ చేసినాం సార్. సేమ్ టైంలో కరోనా కూడా వచ్చింది సార్. కరోనా టైంలో కూడా మేము వర్క్ చేసినాం సార్. అయినను మమ్మల్ని మా పీరియడ్ అయిపోయిందని తీసేసినారు సార్. దయచేసి మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం జరిగించేలా చేయండి సార్. ఎంతమంది ఉంటారండి ఈ సమస్య బాధపడుతున్నారు? కర్నూలులో అయితే 47 మెంబర్స్ సార్. కరోనా టైంలో మేము డ్యూటీస్ చేసిన ఫొటోస్ సార్. పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది సార్. సూపరింటెండెంట్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు సార్. ఆప్కోస్లో అన్ని బాడీలు డిస్పోజ్ చేసేసారు. ఆ నలుగురు అని పేపర్కి ఇచ్చినారు సార్. ఇదంతా మేము చేసినదే సార్, ఈ సేవ అంతా. తర్వాత జాబ్ నుంచి తీసేసారు.